నమస్తే, మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు పూజీ వ్లాగ్స్. ఈ రోజు మనం ప్రఖ్యాత ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రయాగ్రాజ్ రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలలో బాగా కలిసినది. సమీప విమానాశ్రయం బమ్రౌలి ఎయిర్పోర్ట్. ఇది నగర కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉంది. సంగమ ప్రాంతానికి బోట్ల సౌకర్యం ఉంది. వీటిని అద్దెకు తీసుకుని యాత్రికులు మరియు పర్యాటకులు సంగమ ప్రాంతాన్ని దర్శించవచ్చు. హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యమైన ఈ పుణ్యక్షేత్రం, రండి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం 3 నదులు కలిసే చోటుగా ప్రసిద్ధి చెందింది. గంగా, యమున మరియు ఆది పురాణాల్లో ప్రస్తావించబడిన సరస్వతి. గంగా నది గోధుమ రంగులో ఉంటుంది, యమునా నది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ 2 నదులు కలిసే చోటు చూసేందుకు ఎంతో మనోహరంగా ఉంటుంది. హిందూ ధర్మంలో త్రివేణి సంగమం అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పరిహారమవుతాయని, ముక్తి పొందుతారని నమ్మకం. ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కుంభమేళా ఈ సంగమంలో జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సర్వసమ్మేళనం ఇది. ప్రతి 6 సంవత్సరాలకు జరిగే అర్ధ కుంభమేళా కూడా ఇక్కడే నిర్వహించబడుతుంది. ఆధ్యాత్మికత మరియు విద్య కేంద్రంగా ప్రాచీన కాలం నుండి ప్రయాగ్రాజ్ ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం జరిగే మాఘమేళాలో వేలాది మంది యాత్రికులు పాల్గొంటారు. కుంభమేళా ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన సర్వసమ్మేళనం. ఇక్కడ కోట్లాది మంది భక్తులు పాల్గొని పవిత్ర స్నానం చేస్తారు. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు నిర్వహించబడే పండుగ. మాఘమేళా ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి నెలలలో జరుగుతుంది. భక్తులు పవిత్ర స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర స్నానం హిందూ ధర్మంలో పాప విమోచనం కోసం స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. త్రివేణి సంగమం వద్ద స్నానం చేస్తే అన్ని పాపాలు పరిహారమవుతాయని, మనస్సు పరిశుభ్రమవుతుందని విశ్వసిస్తారు. పవిత్ర జలాలు, గంగా మరియు యమునా నదుల జలాలు పవిత్రంగా భావించబడతాయి. ఈ 2 పవిత్ర నదులు కలిసే చోట మరొక దివ్య నది సరస్వతిని కలిపి ఇది 3 పవిత్ర నదుల సంగమంగా పుణ్యక్షేత్రంగా నిలిచింది. ముక్తి పొందుట. త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా ఆత్మ పరిశుభ్రత పొందవచ్చు అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేసిన వారు సర్వ పాపాలు వదిలి ముక్తి పొందుతారని నమ్మకం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని, పరమపదానికి చేరుకోవచ్చని పురాణాలలో పేర్కొనబడింది. హిందూ పురాణాలలో ఈ ప్రదేశానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ స్నానం చేయడం ద్వారా పాప విమోచనం, ముక్తి పొందవచ్చని ఎన్నో పురాణ కథలు చెబుతాయి. త్రివేణి సంగమంలో దేవతల ఆరాధన ప్రత్యేక స్థానం పొందింది. ఇక్కడ జరిగిన అనేక దేవతల కథలు, ఆరాధన పద్ధతులు పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. పెద్ద సంఖ్యలో భక్తులు మరియు పర్యాటకులు వస్తున్న కారణంగా సంగమ ప్రాంతం చుట్టూ పలు అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి. వీటిలో మెరుగైన మౌలిక సదుపాయాలు, శానిటేషన్ సౌకర్యాలు మరియు ప్రధాన పండుగల సమయంలో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. నదుల కాలుష్యం మరియు పర్యావరణ హాని ప్రధాన సమస్యలు. గంగా మరియు యమునా నదులను పరిశుభ్రం చేయడానికి పలు ప్రణాళికలు మరియు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం సరస్వతి నది ప్రకృతి వృక్షం నుండి ప్రారంభమవుతుందని, ఈ దివ్య నది భూమి మీదికి వచ్చి గంగా మరియు యమునా నదులతో సంగమమవుతుందని చెబుతుంది. వేదాలు, మహాభారతం, పురాణాలు వంటి ప్రాచీన గ్రంథాలలో ఈ సంగమం ప్రస్తావించబడింది. దీని పవిత్రత మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించారు.
ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కేవలం 3 నదులు కలిసే ప్రదేశం మాత్రమే కాదు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తూ భారతదేశపు సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిచిపోకండి, కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.